చూడడానికి ఏమో మనమేమో ఏదో బాగా అంతా బాగా బ్రిలియంట్గా ఏదో అన్ని చక్క పెట్టే వాళ్ళ కనిపిస్తాం, కానీ మనం పంపశుద్ధం అని ఎవరికి తెలియదు. ఎందుకంటే బంగారానికి మట్టికి మళ్ళీ తేడా తెలియదు కదా. రైట్. సో తత్వదర్శనమైనది ఇదే సహజంగా సిద్ధించును. వెనక చెప్పబడిన మౌనము వలె సుషుప్తి మౌనం గురించి చెప్తున్నాను అన్నాను కదా. సుషుప్తి మౌనం గురించి జస్ట్ ఫ్యూ మోర్ సెంటెన్సెస్. నెక్స్ట్ క్లాస్లో ఇది కంటిన్యూ చేద్దామా, ఇప్పుడు తెలుసుకుందామా? లెట్ us కంటిన్యూ. రైట్. ఆత్మతత్వదర్శనమైనచో ఇది సహజముగానే సిద్ధించును. ఎప్పుడైతే నీకు ఆత్మతత్వాన్ని నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తావో ఈ సుషుప్తి మౌనం అనేది నీకు సహజంగానే వచ్చేస్తుంది. సో ఒక రకమైనటువంటి కామ్నెస్, ఒక రకమైనటువంటి బ్యాలెన్స్, ఇదంతా కూడా నీలో కనపడుతుంది. వెనక చెప్పబడిన మౌనము వల్లే దీనిని సాధించుటకు కష్టపడక్కర్లేదు. ప్రాణ నిరోధముతో కానీ, ప్రాణాన్ని అవసరాల పూరక రేచక కుంభకములతో కానీ పని లేదు. ఇది సిద్ధించిన విషయలాభములు కలుగు హర్షముచే ఒప్పొంగవలసిన అవసరము లేదు. నాకు ఏదో వచ్చింది 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 రియాక్ట్ అవ్వక్కర్లా. లేక విషయములు లభింపకపోయేను దుఃఖమునందవలసిన అక్కరై ఉండదు. ఇవాళ నాకు అనుభూతి రాలేదు, నో ప్రాబ్లం, లేచిపో, నీ పని చేసుకో. నువ్వు కూర్చోవలసిన టైంలో నువ్వు కూర్చున్నావు. అనుభూతి కోసం కూర్చోకు, మామూలుగా కూర్చో. దాని అంతటా అది వస్తుంది. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. వచ్చిందని సంతోషపడక్కర్లా, రాలేదని దుఃఖపడక్కర్లా. ఆ స్థితి ఎప్పుడైతే నువ్వు ఆ విషయంలో అలా ఉన్నావో డే టు డే లైఫ్లో కూడా అలాగే ఉంటావు. ఇవాళ ఆవిడెవరో నాకేసి చూసి నవ్వింది, రేపు మాట్లాడలేదు, మొహం తిప్పేసింది, నేను ఫీల్ అవ్వకూడదు. ఏమిటిది అనుకోకూడదు. ఫోన్లే మర్చిపోయిందేమో వాడు నవ్వడం అనుకోవాలి. ఓకే. ఆత్మస్థితి యందు నానాత్మ కల్పన ఉదయింపదు లేక శాంతింపదు. ఎప్పుడైతే నువ్వు ఆత్మస్థితిని అనుభవించావో కల్పన అనేది లేదు, ఇల్యూషన్ అనేది నీ స్థితిలో లేదు. యూ డోంట్ డ్రీమ్ ఎనీమోర్. రైట్. అనగా ఈ విచిత్ర కల్పనలన్నీ వెలయచునను సుషుప్తిమోని వాన్నిన్నిటినీ భ్రమయనే గ్రహించను. ఎలాంటి కల్పనలు జరుగుతున్నా కూడా సుషుప్తి మౌనాన్ని అర్థం చేసుకున్నవాడు ఏమనుకుంటాడా, ఇదంతా నార్మల్, దీనికి పెద్ద వెయిట్ ఇవ్వక్కర్లా. కల్లో పెద్ద పాము వచ్చి నన్ను కాటేసి నేను చచ్చిపోయినట్టుగా కళ్ళొచ్చి బాబోయ్ నేను చచ్చిపోతానేమో అక్కర్లా. సుషుప్తి మౌనం ఏం చేస్తాడు, ఏం పర్వాలేదు. ఇంకా పెద్ద జ్ఞానం దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్తాడు, నీకు డే టు డే లైఫ్లో జరగవలసింది కల్లో జరిగింది, నువ్వు తప్పించుకున్నావు ఈ గండాన్ని, నీకేం పర్వాలేదని చెప్తాడు. ఏమైనా పర్వాలా అనేటువంటి బ్యాలెన్స్ స్థితికి సుషుప్తి మౌని వస్తాడు. అతని చిత్తముగా ఉండదు, అది చిత్తత్వమును కోల్పోవును. ఆ చిత్తము యొక్క లక్షణం ఏమిటి, స్టోర్ చేయడం, మళ్ళీ దాన్ని మళ్ళీ వెలికి తీయడం, మళ్ళీ చెప్పడం, ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం, అదేమీ ఉండదు. ఇంకా నీకు ఇన్ఫర్మేషనే అక్కర్లేదు. చాలా డేంజరస్ జోన్ అండి ఇది. అంటే నువ్వు అంత బ్లాంక్గా అలాగైపోతావు. ఇప్పుడే పిచ్చెక్కుతుంది, ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ పిచ్చి మీ అందరికీ కూడా అంటుంది అనుకోండి, నన్ను తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అతని మనస్సు సంపూర్ణముగా లోపించిందని తలంపకూడదు. దాని యందు కర్తృత్వ అభిమానం ఉండదు, నేనే చేస్తున్నాను అనేటువంటి అభిమానం ఉండదు. మరియు ఆ స్థితి యందు సత్తు కానీ అసత్తు కానీ తదితరము కానీ ఏదో ఉండదు. ఇది సుషుప్తి మౌని యొక్క లక్షణం, ఒక జీవన్ముక్తుడి యొక్క లక్షణం. వీడికి ఎలాంటి రియాక్షను ఉండదు. చేస్తే చేసాం, లేకపోతే లేదు, వస్తే వచ్చారు, లేకపోతే లేదు, ఉంటే ఉన్నారు, లేకపోతే లేదు, ఏం పట్టించుకోడు. ఎందుకంటే ఎదుగుండా బంగారం పెట్టినా కూడా దట్ ఈస్ నథింగ్ ఫర్ నేను. ఇప్పుడు మీరు నాకు బాగా దాహం వేస్తుందండి, ఇది బంగారంతో చేశారు, దీన్ని తీసుకెళ్ళి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాను, నా దాహం తీరుతుందా? నా అసలైన దాహం, ఎడతెగని దాహం అయిపోయింది బతుకు అంటాడు అన్నమయ్య. ఆ దాహం ఎలా తీరింది?
వెంకటేశ్వర స్వామి యొక్క నామ స్మరణ వల్ల తీరింది ఆయన దాహం. అలాగే ప్రతి జీవికి కూడా అనంతమైన దాహం ఉంటుంది. బాగా మంచినీళ్ళు తాగండి, బాగా తాగండి, 6 లీటర్లు తాగండి, 12 లీటర్లు తాగండి, తాగడం లేదు మేము. భౌతికమైన దాహాన్ని తీర్చుకోవడానికి తాగాలి, కానీ అంతర్లీనంగా ఉన్న దాహం తీరాలి అంటే ఏం తాగాలి? అది తాగాలి. ఆ సుషుప్తి మౌనాన్ని నువ్వు ఎప్పుడైతే అలవాటు చేసుకున్నావో, ఆలంబన చేసుకున్నావో, అది ఎప్పుడైతే నీ జీవితంలోకి ప్రవేశించిందో, జీవన్ముక్త స్థితి నీకు ఎప్పుడైతే కలిగిందో, ఆత్మతోటే ఆత్మదేవతగా నువ్వు ఎలాంటి ఉపాసన చేయడం మొదలు పెట్టావో, ఆ ఆత్మదేవతే నీకు అమృతం పోస్తుంది. చాలు, అది తాగితే దట్ బ్లిస్ ఇస్ టోటల్లీ దట్ ఈస్ డిఫరెంట్. ఆ ఆనందం అసలు సాధారణమైనటువంటి ఆనందం కాదండి. మరి అది ఎంతమంది ఈ స్థితిని కూడా ఎవరైనా దాటిపోయారా ఇక్కడ? అబ్బబ్బా, అవే సిండ్రెల్లా, అవర్ సిండ్రెల్లా. విభాజ్య విభాగ సంబంధరహితమును, ప్రయత్న విహీనమును, అత్యంత శూన్యమును, ధ్యాన క్రియయున్నను, ధ్యానము లేనెట్టుదియగు త్రిపుటీ శూన్య స్థితి అని అన్నది సుషుప్తి మౌనం అనబడును. ఇక్కడ ఎలాంటి డివిజన్స్ లేవండి. అత్యంత శూన్యం, ధ్యాన క్రియ జరుగుతూనే ఉంటుంది, అయినా అక్కడ ధ్యానం ఉండదు. ధ్యానం మామూలుగా నువ్వు చెయ్యట్లేదు, ధ్యానం అక్కడ దానంతట అదే ఆ ప్రాసెస్ అలా జరుగుతూనే ఉంది. త్రిపుటీ శూన్యం అంటే అక్కడ ఏ గుణాలు లేవు. రజోగుణం, తమోగుణం, సత్వగుణం, ఏ గుణ అతీతం, గుణరహిత స్థితి. త్రిపుటి, 3 కూడా ఏకమైపోయాయి. అక్కడ ఇడా లేదు, పెంగళా లేదు. మూడోదేంటి? సుషుప్తి, సుషుమ్న, అది కూడా దాటించావు. ఏమీ లేదు అక్కడ, అంతా శూన్యం. ఆ శూన్యాన్ని మళ్ళీ శూన్యంతో కొట్టమంటున్నాడు. ఎలా కొడతారు? కొట్టండి. అక్కడ బాలే లేదు. బాల్ లేనప్పుడు ఏ బాల్తో కొట్టాలి దాన్ని? ఆలోచించండి, దేంతో కొట్టాలి? అలాగే మీ ఇంట్లో ఉందా, మీ వార్డ్రోబ్లో ఉందా? అది శూన్యంతో కొట్టాలని చెప్పేస్తున్నారు. ఎలా కొట్టేస్తారో కొట్టేయండి. ధ్యానం చేయడం కాదు, అది జరుగుతుంది తనంత తాను. ఇక్కడ నోట్ చేశాను. ధ్యానం చేయడం కాదు, కూర్చుంటావు, ప్రయత్నపూర్వకంగా కూర్చుంటావు, తర్వాత దానంతట అదే జరుగుతుంది. అనుభూతిని నువ్వు ఆస్వాదిస్తావు. సో నానాత్మ బ్రహ్మపూర్ణము ఈ జగత్తు ఆత్మతత్వంనే వెలియుచున్నది. ఇట్లా ఆత్మతత్వము గాక మరి ఎట్టి భేదములు లేవు అను విషం ఎడల బతిల్ నిస్సందేహ స్థితియే సుషుప్త మౌనము. ఈ ఆత్మస్థితిలో ఎలాంటి ఖండాలు లేవు, ఎలాంటి భేదాలు లేవు అనే విషయాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అది నిస్సందేహంగా సుషుప్తి మౌనం. నానాత్వ జ్ఞానము నాశ్రయము శివునిచే నిధి అంతయు నిండియు వెలియుచున్నది అని గ్రహించుటే సుషుప్తి మౌనము. సర్వవ్యాపి ఒకటి వలన ఆకాశమును, శూన్య వస్తువు కానందు వలన ఆకాశము కానిదియును, సర్వస్వరూపియును మిథ్య కానిదియును అని పరతత్వమును గ్రహించి చిత్తము సమత్వమును శాంతభావను పొందుటియే సుషుప్తి మౌనపడు అనబడును. సర్వ వికల్ప శూన్యము బహిర్విషయ జ్ఞానం అవలంబము లేనిదియు సర్వోపశమ జ్ఞానయుక్తము సదసదరిక్తముకు జీవన్ముక్త స్థితి ఎందు వెలయుటియే ఉత్తమ మౌనమనంబడమును సుషుప్తి మౌనము. భావాభావ స్వరూపములకు దశలు నిరంతరము ఉదయించుచున్నదంటే రకరకాల భావాలు ఉదయిస్తూ ఉంటాయి, అంతరిస్తూ ఉంటాయి. ఈ దశల జ్ఞానము లేకుండాట అనగా వివర్తము లేకుండాటే పరమ సుషుప్తి మౌనం అని కూడా. అంటే ఆల్ఫా స్టేట్, బీటా స్టేట్, బీటా స్టేట్, ఏవో స్టేట్లన్నీ చెప్తుంటారు కదా, ఈ స్టేట్లన్నీ కూడా దాటిపోవాలి. అది సుషుప్తి మౌనం. చిత్తవృత్తులు లేకున్నా వాని వ్యాపారము కూడా ఉపశమించును. అప్పుడు చిత్తము సమత్వమును పొందును. చిత్తవృత్తి వ్యాపార రహితముగు ఈ స్థితియే అక్షయముగు సుషుప్తి మౌనము. ఈ జగత్తున నేను కానీ, ఇతరులు కానీ, మనస్సు కానీ, మానసిక కల్పనలు కానీ లేవు.
ఇది మనం అనుకోవాలి ధ్యానంలో కూర్చున్నప్పుడు. ఈ జగత్తులో కూర్చున్నావు, నువ్వు మఠం వేసుకున్నావు, కూర్చున్నావు, కళ్ళు మూసుకున్నావు. ఈ జగత్తులో నేను కానీ, ఇతరులు కానీ, మనస్సు కానీ, అది చేసే మానసిక కల్పనలు కానీ లేవు, ఏవీ లేవు. అను జ్ఞానము వృత్తి కూడా విరుద్ధమైన మిగుల అవిచ్ఛిన్న మౌన స్థితియే అతి మౌనముడు సుషుప్తి మౌనము. సుషుప్తి మౌనానికి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడో చూడండి మన వశిష్ఠ మహర్షి గారు. ఈ జగత్తు అంతటా కూడా నేనే వ్యాపించి ఉన్నాను. అపరిమితమైనటువంటి ఆత్మశక్తికి దానికి అసలు ఒక ప్రమాణం లేదండి, ఒక డైమెన్షన్ అనేది లేదు. దానికి ఎత్తు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, ఇది ఎవడు కొలవలేడు. అది అలా విస్తరించి ఉంటుంది అంతే. అందుకని అనంతమైనటువంటి ఈ జగత్తంతా కూడా నేను వ్యాపించి ఉన్నాను. శబ్దార్థ మాత్రమంతయు నిర్వికారమైన సత్తా సామాన్యమే. శబ్దాలు, వాటి యొక్క అర్థాలు, ఇవన్నీ కూడా చాలా సామాన్యమైనటువంటి విషయాలు అని గ్రహించుటయే సుషుప్తి మౌనమనంబడను. మీరు మ్యూజిక్ పెట్టుకుంటారు, మెడిటేషన్ చేస్తూ ఉంటారు, కొంతసేపటికి ఆ మ్యూజిక్ ఏంటో కూడా మీకు తెలియదు. స్పీచ్ పెడతారు, ఆయన మాట్లాడుతూనే ఉంటాడు, మధ్యలో ఈ జీవుడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. వాడు ఏం మాట్లాడాడో కూడా మనకు తెలియదు. కళ్ళు తెరిచేసరికి అయిపోతుంది క్యాసెట్ అక్కడ. అనుభవమైనా ఇది జరుగుతుందా మీకు? నాకైతే జరుగుతుంది. పడుకునేటప్పుడు ఏదో పెడతాను, అంటే మామూలు అప్పుడు కాదు, నిద్ర వచ్చేటప్పుడు ఏదో పెడతాను, అది వస్తూ ఉంటుంది. కొద్దిసేపు అలాగా మెలకుగా వింటూ 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 మళ్ళీ మెలకు వచ్చేసరికి అయిపోయింది, ఆడియో అయిపోయింది. ఆయన ఏం మాట్లాడాడో ఏదో ఏమీ తెలియదు. అప్పుడు మళ్ళీ మెలకు వచ్చాక మళ్ళీ కూర్చుని మంచినీళ్ళు తాగి మళ్ళీ ముందు నుంచి పెట్టుకోవడం. ఇక్కడ దాకా విన్నాను, ఇక్కడి నుంచి నేను వినలేదు. అంటే ఎంతసేపు నేను ఎక్కడున్నాను? ఆ జోన్ సుషుప్తి మౌనంలో. ఇది నేను కనిపించిన ట్రిక్. ఇది ట్రిక్ నేను కనిపెట్టా. చూడండి, ఇప్పుడు వాట్సాప్లో ఎవరితో ఒక దాంట్లో తీసుకెళ్ళి మనం రికార్డ్ చేసేసి పంపించేస్తున్నాం. ఇంకేం అక్కర్లేదు. ఇక్కడ ఓ ఫోటో పెట్టేయడం, రికార్డ్ చేసేయడం, ఆవిడకి పంపేయడం, ఆవిడ ఎక్కడో ఏదో కొట్టి ఏదో నొప్పేసి ఏదో పంపించేస్తాం. సో శబ్దార్థ మాత్రమంతయో అంటే కొంతవరకే నువ్వు వింటున్నావు. ఆ తర్వాత ఆ శబ్దాలు, ఆ అర్థాలు నువ్వేమన్నా గ్రహిస్తున్నావా? లేదుగా. నువ్వు ఎక్కడికి వెళ్ళావు అసలు? సుషుప్తి మౌనంలో గడిపోయావు. వశిష్ఠ మహర్షి ఇన్ని చెప్పాడు, ఇన్ని మౌనాలు చెప్పాడు. సుషుప్తి మౌనం గురించి ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఒక్క దాంట్లో అయినా నేను ఉన్నానా? డెఫినెట్గా ఉన్నాం కదండి. లేకపోతే ఎందుకండి ఇంత మేకప్? ఎందుకు ఇక్కడ ఎందుకు ఇంత టైము కదా? సో ఈ సుషుప్తి మౌన స్థితి యందు ఏ విధమైన విషయ జ్ఞానము ఉండదు. ఇక్కడ ఏమి వినం, మనం ఏమి గ్రహించాం, ఏమి ఉండదు. అది కూడా అదే సుషుప్తి మౌనం. అందువలననే ఇది అనంతమగుచున్నది. దీని నుండియే తక్కిన మౌనములు కలుగుచున్నవి. ఈ సుషుప్తి మౌనంలోంచే వేరే వేరే మౌనాలన్నీ కూడా పుడుతున్నాయట. అంతే కదండి. ఎప్పుడైతే నువ్వు ఆ శూన్య స్థితికి వెళ్ళావో, దెర్ ఇస్ నథింగ్ దేర్. ఆ నథింగ్లోంచే సంథింగ్ వస్తుందా లేదా? అబ్బా ఏం లేదబ్బా మా మధ్యలో ఏం లేదంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. జగత్ నువ్వు ఇప్పుడు చెప్పండి, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. అది లేనిదే పరమ సుషుప్తి. సో ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్. అక్కడ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఆ సుషుప్తి మౌనం దగ్గరికి వెళ్తావో అక్కడ మార్పులేం లేవు, అక్కడ టైం లేదు. ఆ టైం తెలియట్లేదు కదండి మనకంట. ఆడియో అంతవరకు నువ్వు విన్నావు, ఆ తర్వాత నీకు ఏమైందో నీకు తెలియదు. సుషుప్తి మౌన స్థితికి నువ్వు వెళ్ళిపోయావు. వశిష్ఠ మహర్షి చెప్పిన సుషుప్తి మౌన స్థితికి మనం వెళ్ళిపోయాం. ఆ జీవన్ముక్త స్థితికి మనం వెళ్ళిపోయాం.
మన కాష్టమౌనం కాదు, మనం జీవన్ముక్తి స్థితిలో ఉన్నాం మనం. సో ఆ స్థితికి మనం ఎప్పుడైతే వెళ్ళిపోయామో, ఎప్పుడైతే అక్కడ సైలెన్స్ వచ్చేసిందో, ఎప్పుడైతే అక్కడ ఒక ఏమీ లేని స్థితి వచ్చిందో, అందులోంచే మహామౌనం పుడుతుంది. మౌనంలోంచి మహామౌనం పుడుతుంది. చూడండి, మాయలోంచి మహామాయ పుడుతుందిట. అలాగే మౌనంలోంచి మహామౌనం పుడుతుంది. అంటే అప్పటిదాకా అన్నీ కదులుతున్నాయి. కదులుతున్నంతసేపు యూ కెనాట్ కలెక్ట్ ఎనీథింగ్. కూర్చుంటే కుప్పలో, తిరిగితే తిప్పలో, తిరుగుతున్నంతసేపు రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. అలా 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 పరిగెడుతూ నువ్వు ఏమైనా పట్టుకోగలవా? ఏం పట్టుకోలేవు. పరిగెట్టే రాయి ఏం తీసుకుంటుందని ఏం కలెక్ట్ చేయలేదు కదా. ఇలాగంటే ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్. అక్కడ ఏముంది? నువ్వు పొందేది ఏమీ లేదు. బట్ అది లేనిదే పరమ సుషుప్తి. అది ఎప్పుడైతే లేదో, ఆ మూమెంట్ ఎప్పుడైతే ఆగిపోయిందో అదే పరమ సుషుప్తి. అప్పటిదాకా నువ్వు శబ్దాలు వింటున్నావు, దాని అర్థాన్ని గ్రహిస్తున్నావు, వాళ్ళు పాడే పద్యాలన్నీ వింటున్నావు, నవ్వుకుంటున్నావు. అంటే ఏంటి? నువ్వు స్పందిస్తున్నావు. అంటే అక్కడ మౌనం కాదు, అక్కడ ఏ స్పందనలు ఏమేమి ఉండవు. నీ జీవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో నీకే తెలియదు. మళ్ళా కిందకు వస్తావు అక్కడెక్కడికో ఉండిపో. అంత గొప్ప వాళ్ళం కాదు, వచ్చేస్తాం. వచ్చేసరికి ఇక్కడ ఆడియో కంప్లీట్ అయిపోయి ఉంటుంది, లేదా ఎక్కడో ఉంటాడు ఆయన. అప్పుడు మ్యూట్లో ఆపుతాం. ఆపాక మళ్ళా ఫస్ట్కి వెళ్తాం. మళ్ళీ విన్నాక నువ్వు ఎక్కడి నుంచి అయితే నువ్వు వినలేదో అప్పుడు నీకు అనుభూతి తెలుసు. ఇక్కడి నుంచి నా ఇన్స్టింక్ట్ కానీ నా బ్రెయిన్ కానీ ఇదేమీ కూడా పట్టుకోలేదు. ఇక్కడ ఈ స్పాట్లో నేను సుషుప్తి మౌనంలోకి ప్రవేశించాను. ఓకే, నువ్వు జగత్తులో ఉన్నావా లేకపోతే జగత్తు నీలో ఉందా అనేటువంటి ప్రశ్న అప్పుడు మనలో తలెత్తుతుంది. మౌనంలో నువ్వున్నావా, నీలో మౌనం ఉందా? ఈ బిల్డింగ్లో మనం ఉన్నావా? మనం ఈ బిల్డింగ్లో ఉన్నాం. ఈ బిల్డింగ్లో మనం ఉన్నావా? మనం ఈ బిల్డింగ్ అంతా ఫర్ ద టైం బీయింగ్ మనం అనుకున్నాం. ఈ సుషుప్తి మౌన స్థితి యందు ఏ విధమైన విషయ జ్ఞానము ఉండదు. సో అందువల్లనే ఇది అనంతమగుచున్నది, దీని నుండి దక్కిన మౌనములు కలుగుతున్నవి. సో నువ్వేమనుకున్నావు ఇన్నాడు? నువ్వేమనుకున్నావు? ఈ అనంతమైనటువంటి ఈ చైతన్యంలో, అనంతమైనటువంటి ఆత్మ చైతన్యంలో నేను ఇంత స్పేసు ఆక్యుపై చేసుకుని అందులో ఉన్నాను అనుకున్నాం. ఇప్పుడు వెనకాల చూడండి, మీకు ఆ బోర్డు ఉంది, ఆ బుక్స్ అన్నీ పెట్టారు. ఆ స్పేస్లో ఒక్కొక్క స్పేస్లో ఒక్కొక్క బుక్ ఉంది. ఓకే, అంత స్పేస్ని ఆ బుక్ ఆక్యుపై చేసింది. అలాగే నువ్వు ఆక్యుపై చేశావు అనుకున్నాం. కానీ మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు దాన్ని ఆక్యుపై చేయడం కాదు, స్పేస్ను నువ్వు ఆక్యుపై చేయడం కాదు, స్పేసే నీలో ప్రవహిస్తోంది. చైతన్యమే మనలో అలా 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 ప్రవహిస్తోంది. ఇది జస్ట్ ఒక వాహకం. ఫ్లైట్లో మనం వెళ్తున్నామండి, ఫ్లైట్ ఇస్ అ మీడియా, అదొక దాంతో నువ్వు వెళ్తున్నావు కదా. అంటే ఆ స్పేస్ అంతా కూడా మనలో ప్రవహిస్తోందనే భావన మనకు కలగాలి. మనం స్పేస్లోకి వెళ్ళడం కాదు, స్పేసే మనలో మనల్ని ఆక్యుపై చేస్తుంది. అంటే ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే కదండి అంటారు, కానీ ఇది హయ్యర్ స్టేట్మెంట్. మరి ఇలా ఎందుకు చెప్పారు? వాళ్ళు మరి చాలా పెద్దవాళ్ళు కదా, చాలా సీరియస్ సబ్జెక్ట్ కదా ఇది. ఫ్యూ మోర్ శ్లోకస్. అనంతమగు సుషుప్తి మౌనం ప్రబోధమున్నది, ఇది అవిద్యను బాధితమనొచ్చు నిర్మల తురీయ స్థితి. అవిద్యను బాధితమనొచ్చు వృత్తులను కూడా
బాధిత మనుషుల వలన తురీయ అతీతమని కూడా ఇది చెప్పబడుచును. అంటే ఈ తురీయ స్థితి, ఈ సుషుప్తి మానం అనుభవిస్తే నాకేమొస్తుంది, నాకు డబ్బులు వస్తాయా, నాకు మంచి మంచి పెళ్ళి అవుతుందా, మంచి భర్త వస్తాడా, మంచి పిల్లలు పుడతారా, అప్పులన్నీ తీరుతాయా, మంచి స్థితిలో ఉంటానా, ఏమో నాకు తెలీదు. కానీ ఈ సుషుప్తి మౌనాన్ని ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తావో ఒక రకమైన అనంతమైనటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు, ఒక జీవన్ముక్త స్థితిని నువ్వు అనుభవిస్తావు. ఆ స్థితి ముందు ఇవన్నీ కూడా సెకండ్. మంచి భర్త రాకపోవచ్చు, దుర్మార్గుడైన భర్తే రావచ్చు, మాట వినని పిల్లలే పుట్టచ్చు, ఊరంతా అప్పులే ఉండొచ్చు. దే ఆర్ ఆల్ సెకండరీ. దాన్ని ఎవరు పట్టించుకోరు. ఇంకా అంటారు. గడ్డి పరకల్లో వాటిని పక్కనెట్టేసి ఈ ఆనందం కోసమే మనం ట్రై చేయాలి. ఓకే, ఇంకా సమాధుల గురించి చెప్పాడు. ఇవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సుషుప్తి రూప సమాధి, తురీయ సమాధి, తురీయాతీత సమాధి అనేవి జాగృతందను స్వప్నమదను కూడా జ్ఞానికి సంభవింపగలవు. సో సమాధి స్థితులు ఎన్ని ఉన్నాయి చూడండి. పూర్వోక్తములు సప్తభూమికల గురించి మనం తెలుసుకున్నాం కదా. అజ్ఞాన భూమికలు, జ్ఞాన భూమికల గురించి తెలుసుకున్నాం. అలాగే సప్తభూమికలు కూడా ఉన్నాయి. సమాధి భేదములు అనగా సుషుప్తి రూప, అంటే సుషుప్తిలో ఉండగా సమాధి స్థితి, తురీయ సమాధి, తురీయాతీత సమాధి, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద అనుభవాలు. ఇవన్నీ కూడా ఎన్నవి జాగృతిలోను స్వప్నంలో కూడా ఒక జ్ఞానికి సంభవింపగలవు. జ్ఞాని స్వప్నంలో కూడా సమాధి స్థితికి వెళ్ళగలరు. ఓకే, నా సాధు రామచంద్ర, ఇవాళ చాప్టర్ వండర్ఫుల్ చాప్టర్. నీవు బ్రహ్మభూతుడు వైతివి. ఇక ఈ శరీరమును ఆశ్రయించి, ఈ శరీరాన్ని నువ్వు ఆశ్రయించి సర్వత్ర నైపుణ్యముతో వ్యవహార పదమును అనుసరింపుము. నీవిప్పుడు జీవన్ముక్త స్థితి నుండి ఆకాశము వలె నిర్మలుడవై శాంత్యాది వృత్తులచే అలంకృతుడవై తురీయమును విదేహ స్థితిని మనసిద్ధివి. దీనికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నీకు ఇచ్చేసాను. నువ్వు ఇప్పుడు ఒక విదేహ స్థితిలో ఉన్నావు. విదేహముక్తి అంటారు చూసారా. దేహం ఉండగానే కూడా మనకేంటంటే ఆ జ్ఞానం రావడం అన్నమాట. స్థూల సూక్ష్మములను పరిత్యజించి, కొన్ని స్థూల విషయాలు ఉంటాయి, కొన్ని సూక్ష్మ విషయాలు ఉంటాయి. వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆకాశము వలె శూన్యుడు కాగలి వానికే ఇటు స్థితి కలుగును. ఆకాశం అంతా శూన్యమే అన్నారు కదండి. కానీ లీలోపాఖ్యానంలో సరస్వతీదేవి లీల ఈ బ్రహ్మాండాలన్నీ దాటాక వాళ్ళు చంద్రలోకం దాటుతారు, సూర్యలోకం దాటుతారు, తర్వాత అక్కడి నుంచి ఆకాశం అంతరిక్షాన్ని కూడా దాటుతారట. అంతరిక్షాన్ని కూడా దాటాక ఒక చీకటి లోకంలోకి వెళ్తారట. ఇదేంటమ్మా, నేను ఆకాశమే టాప్ మోస్ట్ అనుకున్నాను, దీనికి అతిరిక్తమైనటువంటి లోకాలు కూడా ఉన్నాయా అని అడుగుతుంది లీల సరస్వతీదేవితో. మరి ఏమనుకున్నావు, ఈ సృష్టి సామాన్యం అనుకున్నావా, ఇది అనంతం. నీ చిదాకాశం ఎంత అనంతమో ఈ సృష్టి అంత అనంతం. నీ ఇమాజినేషన్కి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? లేవుగా, లిమిటేషన్స్ లేవు. నీకు కల్పనలు ఉన్నాయి. ఎన్ని కల్పనలు ఉన్నాయో అన్ని వాసనలు ఉన్నాయి. ఎన్ని వాసనలు ఉన్నాయో అన్ని జన్మలు ఉన్నాయి. నువ్వు ఎన్ని లోకాలు ఉండాలనుకుంటున్నావో అన్ని లోకాలు ఉన్నాయి లీలా అని చెప్తున్నాము. వండర్ఫుల్ ఉపాఖ్యానం. లీలోపాఖ్యానం ఇస్ ద ఫేమస్ ఉపాఖ్యానం ఇన్ యోగ వాసిష్ఠం. చాలా అలా. మళ్ళీ చూడాలోపాఖ్యానం కూడా చాలా బాగుంటుంది. భర్త ఏమో రాజుగారేమో పెద్ద మహారాజు, ఆయనకి ప్రబోధానికి ఆయన భార్యే ఒక శిష్యుల్లాగా ఆయన దగ్గర చేరు రూపం మార్చేసుకుంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మేకప్ వేసేసుకున్నాం అనుకోండి, మనల్ని మన వాళ్ళు ఎవరు కూడా గుర్తుపట్టలేరు. మనం వేరే రూపంలో వెళ్ళి ఇంట్లో ఏం జరుగుతుందో అంత చూడొచ్చు. నాకేంటంటే కోరిక సూక్ష్మ రూపంలో వెళ్ళి ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలని. మనం లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు. ఓకే, సో
రామచంద్ర, నీవు బ్రహ్మీభూతుల వేదివి, ఇక ఈ శరీరమును ఆశ్రయించి సర్వత్ర నైపుణ్యంతో వ్యవహార పదమును అనుసరింపము. నీవు ఇప్పుడు జీవన్ముక్త స్థితిని పొంది ఆకాశము వలె నిర్మలుడవై శాంత్యాది వృత్తులచే అలంకృతుడవై తురీయమును విదేహ స్థితిని పడసిద్దివి. స్థూల సూక్ష్మములు పరిత్యజించి ఆకాశము వలె శూన్యుడు కాగలి వారికి ఇటు స్థితి కలుగను. నీ అందే ఇటు లక్షణము కనబడుచున్నది. సామాన్య మానవుల్లో ఇది కనపడదు, నీలోనే నాకు ఇది కనపడుతోంది అంటే నువ్వు ప్రబోధాన్ని నువ్వు పొందావు. ఓ రామచంద్ర, ఓంకార ప్రవిక్రమలో అనుసరించి సంసార వాసన శూన్యుడివై నీవు తురీయ పదమున దృష్టింపము. అంతయు ఉన్నది అంటే అంతయు దృశ్యంలోనే ఉంది అనే ప్రసిద్ధి నాడి అంతర్భూతముగు స్వప్నము వంటిదంతా కూడా దృశ్యంలోనే ఉంది అనేటువంటిది ఏంటంటే ఇది ఒక స్వప్నం లాంటిది. దీనికి అతీతమైనటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళాలి. ఈ సత్యాన్ని గ్రహించి జీవన్ముక్తుడవై చిదాకాశ కళయందు చ్యుతిరహితుడవై వలయము. దృశ్యమే భ్రాంతి, మిథ్య. దృశ్యంకే సిటువైపు ఎప్పుడైతే నీ దృష్టి పోయిందో అప్పుడే ద్వైతం వచ్చేసింది. సెకండ్ వచ్చింది నేను నువ్వు కాదు, అంతా ఒకటే అద్వైతం. రైట్. జై శ్రీరామ్. ఇది వాసిష్ఠ తాత్పర్య ప్రకాశక నిర్వాణ ప్రక్రమణ మహామౌన యత్నోపదేశమున 68వ శ్లోకం. మహామౌనం అనేటువంటి ఉపాఖ్యానం అండి ఇది. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతే న్యాయేన మహిషా గోబ్రాహ్మణేషు శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం. ఇక్కడి నుంచి కూడా ఏ రాములు వారి కీర్తన విన్నా ఆ రూపం జోలికి వెళ్ళకండి. తత్వం, రామతత్వం కళ్ళు మూసేసుకోండి, సుషుప్తి మౌనంలోకి వెళ్ళిపోండి, అభ్యాసం చేయండి.